బార్డర్ లో ఎప్పుడు సైనికులు రక్షణ కవచమే కాపాడుతున్నారు కాబట్టి దేశం లోపల మనం అందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అనూహ్యమైనటువంటి ఒక ఘటన, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఘటన అందరినీ కలిచివేసినటువంటి సందర్భం. దానికి ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అక్కడ జరిపినటువంటి దాడులు కావచ్చు, వాస్తవానికి సైనికులు చాలా వీరోచితంగా చేసినటువంటి పోరాటం. ఇట్లాంటి దాడులకు వాళ్ళు తెగబడ్డప్పుడు దేశం ఖచ్చితంగా అలర్ట్ గా ఉంటది, తగిన బుద్ధి చెప్తుంది అనేటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూపించింది. అయితే సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి వాళ్ళకు సంఘీభావంగా, వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలకు నివాళిగా మనం ఏదైతే మన దేశ పౌరులు చనిపోయిందో దాన్ని గుర్తిస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంఘీభావ ర్యాలీకి మేమందరం కూడా రావడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైనా మనకు ఎక్కడైనా కూడా దేశం లోపటైతే రైతులకి, దేశం బయట బార్డర్ లో అయితే సైనికులకి మనం ఎప్పుడైతే మనం ఉన్నాము అనే భరోసా ఇస్తామో వాళ్ళు ఇంకా వీరోచితంగా పనిచేసే అవకాశం ఉంటది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ర్యాలీలో మేము కూడా పాల్గొంటున్నాం. భారతీయుడిగా గర్విస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీకి బాసటగా నిలవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా వారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకి మేమందరం కూడా వారికి మేము కట్టుబడి ఉంటాము. వారు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాము. దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు నడుస్తున్న సైనికులకు మనం సంఘీభావంగా ఉండవలసిందే. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ర్యాలీలో పాల్గొంటున్నాం. ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో వారం 10 రోజుల కిందట కూడా ఇక్కడనే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అవును, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు, ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు అప్పుడు చూసుకోవాలి. అంతేకాని మనం దేశ రక్షణ విషయం వచ్చినప్పుడు, దేశ అభ్యున్నతి విషయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా సౌహృద్భావంతో, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో మాట్లాడతారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా అదే బాటలో నడుస్తాం. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు ఒక 28 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఒక్కసారిగా దేశమే ఉలిక్కిపడే పరిస్థితి. కొన్ని ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా నిలుస్తున్నాయి. అందుట్లో అందరినీ బాధించి రోధిస్తున్న విషయము, రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయిన దంపతులు వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి ఏడుస్తున్న ఫోటోలు కూడా వైరల్ గా ఉన్నాయి. ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంటుంది, ఇప్పుడు అది ఊహించని సంఘటన. ఎవరైనా ఏమనుకుంటామో మన దేశమే మనకు భద్రత ఉందనుకుని వెళ్తాం, కానీ వాళ్ళు అట్లా మారువేషంలో వచ్చి మన సైనికుల దుస్తుల్లో వచ్చి మనల్ని హతమారుస్తారని చెప్పేసి మనం అనుకోం కదా. అది ఊహించని సంఘటన జరిగింది. అమ్మాయి కూడా తీరని లోటు అది. వాళ్ళే కానీ ఇంకా చాలా మంది చనిపోయిండ్రు. వాళ్ళందరి ఆత్మలకు కూడా మేము శాంతి జరగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఇలా దేశంలో ఇట్లాంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అనూహ్య సంఘటన, అది అందరినీ కలిసివేసే సంఘటనే. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకూడదు అనేది మనం అందరం ఆశిద్దాం. చివరికి ఏం చెప్తారు? ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ ఐక్యమతం కావాల్సి, చైతన్యం కావాల్సిన అవసరం ఉందంటారు. ఇది భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. వివిధ సాంస్కృతిక సంప్రదాయాలు ఉండి, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భారతీయులుగా, భారత మాత బిడ్డలుగా మనం అందరం బతుకుతున్నాం. ఇక్కడ ఇటువంటి సందర్భంలో దేశం అంతా కూడా ఒకటే అని చూపించడానికే ఇదంతా కూడా. మనమంతా బార్డర్ లో ఎప్పుడు సైనికులు రక్షణ కవచమే కాపాడుతున్నారు కాబట్టి దేశం లోపల మనం అందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అనూహ్యమైనటువంటి ఒక ఘటన, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఘటన అందరినీ కలిచివేసినటువంటి సందర్భం. దానికి ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అక్కడ జరిపినటువంటి దాడులు కావచ్చు, వాస్తవానికి సైనికులు చాలా వీరోచితంగా చేసినటువంటి పోరాటం. ఇట్లాంటి దాడులకు వాళ్ళు తెగబడ్డప్పుడు దేశం ఖచ్చితంగా అలర్ట్ గా ఉంటది, తగిన బుద్ధి చెప్తుంది అనేటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూపించింది. అయితే సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి వాళ్ళకు సంఘీభావంగా, వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలకు నివాళిగా మనం ఏదైతే మన దేశ పౌరులు చనిపోయిందో దాన్ని గుర్తిస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంఘీభావ ర్యాలీకి మేమందరం కూడా రావడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైనా మనకు ఎక్కడైనా కూడా దేశం లోపటైతే రైతులకి, దేశం బయట బార్డర్ లో అయితే సైనికులకి మనం ఎప్పుడైతే మనం ఉన్నాము అనే భరోసా ఇస్తామో వాళ్ళు ఇంకా వీరోచితంగా పనిచేసే అవకాశం ఉంటది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ర్యాలీలో మేము కూడా పాల్గొంటున్నాం. భారతీయుడిగా గర్విస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీకి బాసటగా నిలవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా వారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకి మేమందరం కూడా
వారికి మేము కట్టుబడి ఉంటాము. వారు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాము. దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు నడుస్తున్న సైనికులకు మనం సంఘీభావంగా ఉండవలసిందే. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొంటాం. ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో వారం 10 రోజుల కిందట కూడా ఇక్కడనే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అవును, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు, ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు అప్పుడు చూసుకోవాలి. అంతేకాని మనం దేశ రక్షణ విషయం వచ్చినప్పుడు, దేశ అభ్యున్నతి విషయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా సౌహృద్భావంతో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో మాట్లాడతారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా అదే బాటలో నడుస్తాం. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు ఒక 28 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఒక్కసారిగా దేశమే ఉలిక్కిపడే పరిస్థితి. కొన్ని ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా నిలుస్తున్నాయి. అందుట్లో అందరినీ బాధించి రోధిస్తున్న విషయము, రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయిన దంపతులు వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి ఏడుస్తున్న ఫోటోలు కూడా వైరల్ గా ఉన్నాయి. ఏం చెప్తారు మేడం? చెప్పడానికి ఏముంటుంది, ఇప్పుడు అది ఊహించని సంఘటన. ఎవరమైనా ఏమనుకుంటామో మన దేశమే మనకు భద్రత ఉందనుకుని వెళ్తాం, కానీ వాళ్ళు అట్లా మారువేషంలో వచ్చి మన సైనికుల దుస్తుల్లో వచ్చి మనల్ని హతమారుస్తారని చెప్పేసి మనం అనుకోం కదా. అది ఊహించని సంఘటన జరిగింది. అమ్మాయి కూడా తీరని లోటు అది. వాళ్ళే కానీ ఇంకా చాలా మంది చనిపోయిండ్రు. వాళ్ళందరి ఆత్మలకు కూడా మేము శాంతి జరగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికే ఇలా దేశంలో ఇట్లాంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అనూహ్య సంఘటన, అది అందరినీ కలిసివేసే సంఘటనే. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకూడదు అనేది మనం అందరం ఆశిద్దాం. చివరిగా ఏం చెప్తారు? ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరూ ఐక్యమతం కావాల్సి, చైతన్యం కావాల్సిన అవసరం ఉందంటారు. ఇది భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. వివిధ సాంస్కృతిక సంప్రదాయాలు ఉండి భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భారతీయులుగా, భారత మాత బిడ్డలుగా మనం అందరం బతుకుతున్నాం. ఇక్కడ ఇటువంటి సందర్భంలో దేశం అంతా కూడా ఒకటే అని చూపించడానికే ఇదంతా కూడా మనమంతా ఒకటే.